demands are moved. Cut motion numbers 48 to 70 are deemed to have been moved. Now the discussion on demands for grants. మాట్లాడండి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి. అధ్యక్ష, మీరు మా సభాపతి అధ్యక్ష, మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష. అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో, మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివియేట్ కాలేదు అధ్యక్ష. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్టే చెప్పడం జరిగింది అధ్యక్ష. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష. రాత్రి 8 గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా, మా సభ్యులు మేమందరం కూడా ఒక 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే, మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ని పిలిచి మాట్లాడినటువంటి మీరే, ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని, మంత్రిగా పనిచేసినాను, నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే సభలో చాలా మంది ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఇది ఇట్లా మాట్లాడాలా, 0 అవర్లో ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా, మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష, సబ్జెక్ట్ని మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అధ్యక్ష, ఎందుకంటే అల్లరి చేస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ అందరూ కూడా అల్లరి చేసినప్పుడు మాకు వినపడలేదు. మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడనిదని, మరి ఎవరితో ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష. నేను డిసిప్లిన్గా, క్రమశిక్షణతో మరి ఎక్కడున్నా కూడా లాయల్గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష. కానీ మీరు నేను తప్పేం మాట్లాడిన అధ్యక్ష, మరి మీకు ఎందుకు వినబడేది కాలేదు నాకు అర్థం కాలేదు. ఇక్కడ నేను ఉన్నది మరి నా ప్రజలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చినాను అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష. అదే విషయం నేను నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డీవియేట్ అయి మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మీరు నన్ను ఉద్దేశించి, ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మరి అది మీకు మంచి అనిపిస్తే మీరు రికార్డులో ఉంచండి అధ్యక్ష, లేదు అంటే మరి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే సభాపతిగా మా హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీది. ఒకవేళ మేము మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే ప్రజల మెప్పు కోసం మాట్లాడతాం, మరి అటు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడతాం, అధికార పక్షాలకు సంబంధించినటువంటి మరి వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. నేను మాట్లాడేది బాగాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. కానీ ఈ సభ మనందరిది అధ్యక్ష. మరి మేము మాట్లాడేటప్పుడు మీరు మాకు అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నప్పటి సమయంలో మీరు అట్లా, ఎందుకంటే మీరు చూసిన అధ్యక్ష, మహిళల్ని పట్టుకొని మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష, అన్పార్లమెంటరీ మాట్లాడి, ఇంకా కొంతమంది అయినా కూడా మేము సైలెంట్గా మా నిలబడి నిరసన వ్యక్తం చేసినమే తప్ప ఎప్పుడు కూడా మేము మరి దాని పరిధి దాటి పోలేదు అధ్యక్ష. నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అది మీకే వదిలేస్తా ఉన్నాను, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అక్క. కానీ ఇటువంటిది మరి ప్రాక్టీస్ ముందు కూడా జరగకూడదు, ఈ సభకు మంచి సంప్రదాయం కాదని చెప్పేసి కూడా నా విచారాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని ఉద్దేశించి
మిమ్మల్ని వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటాను. రైట్. కోరం కనకయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. ఇక్కడ గతంలో వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006లో ప్రవేశపెట్టింది అధ్యక్ష. 1975కు ముందు సాగు చేసుకున్నటువంటి గిరిజన రైతులకు 2008, 2011, 2021 సంవత్సరాల్లో భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోగు సాగు చేసుకునే వారందరూ కూడా పట్టాలు ఇస్తామని మోసం చేసింది అధ్యక్ష. రాష్ట్రంలో 6,96,096 మంది పోడు రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా అందరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఇల్లందు నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో 11,466 మంది గిరిజనులకు 40,913 ఎకరాలకు RYFR పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. బీఆర్ఎస్ పాలనలో ఇల్లందు నియోజకవర్గంలో 15,000 మందికి 48,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. 26,500 మంది గిరిజన రైతులకు 89,877 ఎకరాలు పట్టాలు ఇచ్చారు మా నియోజకవర్గంలో అధ్యక్ష. కానీ పోడు భూములకు సాగుకు వసతులు లేక గిరిజనులు వర్షాధారంతో సాగు చేస్తున్నారు. బోర్లు వేసుకునేందుకు ఐటీడీ అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు బోర్లు తవ్వకాలను అడ్డుకుంటున్నారు అధ్యక్ష. బోర్ వేసుకున్నటువంటి రైతులు తమ సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్యము ఏర్పాటు చేసుకునే వారిని ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. కావున సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్యం కల్పనకు అనుమతులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 6 పట్టాలు కలిగిన చనిపోయినటువంటి గిరిజన రైతులకు చెందిన భూములకు వారసత్వ హక్కులు కల్పించాలని మరి పట్టాలు జారీ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. పోడు పట్టాలకు సంబంధించి ఏమైనా తప్పులుంటే అనేక సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. జారీ కాబడిన RYFR పట్టాల్లో ధోరణుల తప్పులు సరిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.